ఇప్పుడు మీరు ఎలాగో శంకరాచార్యుడిది వచ్చింది కాబట్టి ఆ శంకరాచార్యుడిని కూడా ఈయన జగద్గురువు కాదని, ఆయన ఏదో మామూలుగా ఒక ఏమంటారు పిల్లర్స్ వేస్తే దాని మీద తర్వాత వచ్చిన వాళ్ళు భవంతులు కట్టారని శంకరాచార్యుని కూడా తోలనాడుతూ మాట్లాడారు. దాన్ని ఎంతవరకు సమర్థించాలని? ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఏమి శైవుడు కాదు అని. వారు ఏంటంటే వారికి సిద్ధాంతం ఏర్పరచుకున్నారు, దానికి విరుద్ధమైనవన్నీ కూడా దోషభూయిష్టములని చెప్పడం వాళ్ళకి అలవాటైపోయింది. కానీ శంకర సిద్ధాంతంలో గొప్పతనం ఏంటంటే అన్నిటిని పొదువుకుంటుంది. వారి విష్ణుతత్వానికి విరోధం కాదు, శివతత్వానికి విరోధం కాదు, అన్ని రాశారు కదా ఆయన స్తోత్రాలు అందరి మీద రాశారు. అయితే ఉపాసనా స్థాయిలోనే విష్ణువు శివుడు ఇత్యాది భేదాలు ఉంటాయమ్మా. పరమార్థ స్థాయిలో భేదాలే లేవు, ఒకటే పరతత్వం. అది ఆ పరతత్వం ఉపాసనా కార్యార్థం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వచ్చి ఉపాసనా మార్గాలు ఏర్పరిచింది. ఇంకో మాట ఉంది, అటువంటి కూడా ఏదో ఒక్కటి చెప్తే చాలు కదా, ఎన్ని మార్గాలు ఎందుకు మన హిందూ ధర్మంలో? అదే కన్ఫ్యూజన్కి కారణం కొందరు అంటూ ఉంటారు. కానీ అది ఎన్ని మార్గాలు ఎందుకు ఏర్పరిచారంటే అధికార భేదాన్ని అనుసరించి అన్నారు. ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే స్వామి వివేకానంద హిందూ మతం గొప్పతనం చెప్పేటప్పుడు మొట్టమొదటి ఒక శ్లోకాన్ని చికాగోలో ప్రకటించాడు. అందులో చెప్తాడు, ఋషీనాం వైచిత్ర్యా రుజుకుటిల నానా పదిర్ష నృణామేకో గమ్య సమసి పైసా వర్ణవైవ అన్నాడు. అనేక మార్గాల్లో వచ్చిన నదులన్నీ ఒకే సముద్రాన్ని చేరినట్లు శైవమైన వైష్ణవమైన అన్నీ ఒకే పరమార్థాన్ని చేర్చుతాయని ఆ మహానుభావుడు ఏ రోజుల్లోనో రాశాడు పుష్పదంతుడు గారు. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అని చెప్తూ చెప్పిన మాటని మొదటి ప్రవచనంలో షికాగోలో మొదటి సభలో వివేకానంద ఈ శ్లోకంలో భావం చెప్పారు. అది రెండవది భగవద్గీతలో భావం, ఏ యథా మాం ప్రపంచంతే తాం తథైవ భయామ్యహం మమ్మవర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసః అని ఆయన ఈ రెండు భావాలతో ఎవరు ఎన్ని మార్గాల్లో వెళ్ళినా గమ్యం ఒక్కటే అనే అద్భుతమైనటువంటి సనాతన ధర్మ హృదయాన్ని ఆవిష్కరించాడు. కనుకనే హిందూ ధర్మాన్ని వాళ్ళు జేకొట్టారు. మనం ఇన్ని రకాలుగా కొట్టుకుంటున్నామంటే వాళ్ళు ఇంకేం గౌరవిస్తారు? అవునండి.